విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. మనం ఇప్పుడు డస్ అనే డూ ఫామ్ గురించి నేర్చుకుంటున్నాము. డస్ అంటే చేస్తాడు లేదా చేస్తది అని అర్థం. డస్ వాడి 1,00,000 వాక్యాలు రాసినా సరే మెయిన్ వర్బ్ మొదటి రూపంలో ఉండేటట్లు చూసుకోవాలంటే V1 ఉండాలి. మరి ఏ సబ్జెక్ట్స్ వస్తాయో చూద్దాం. అంటే ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. హీ, షీట్, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్. మై ఫ్రెండ్ కానీ, మై మదర్ కానీ, మై సిస్టర్ కానీ, మై బ్రదర్ కానీ, మై సన్ కానీ, మై డాటర్ కానీ. అంటే హీ, షీ, ఇట్. ఇదిగా హీ డస్, షీ డస్, మై ఫ్రెండ్ డస్, మై మదర్ డస్. ఇలా హీ, షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ వాడాలి. రైట్. ఇప్పుడు మనం ఈ డస్ అనే డూ ఫామ్ ని వాడి ABCD అనే ఈ ఇంగ్లీష్ మంత్రం ద్వారా 5 రకాల వాక్యాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ABCDలలో ఫస్ట్ ఏలో ఏం నేర్చుకుంటామో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ టేబుల్ పేరు వచ్చేసి ఏ టేబుల్ ఏం నేర్చుకుంటారంటే డస్ అనే డూ ఫామ్ వాడి పాజిటివ్ ఆన్సర్స్ చెప్పడం ఎలా. డస్ ని డూ ఫామ్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. చూడండి, పాజిటివ్ లో జవాబులు చెప్పాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, నెక్స్ట్ తర్వాత మెయిన్ వర్బ్ ఉండాలి, ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. ఒక వాక్యం చూడండి. హీ డస్ రైట్ డైరీ ఎవ్రీడే అంటే అతడు ప్రతిరోజు డైరీ రాస్తాడు. ఇక్కడ హీ బదులు షీ కూడా రాసుకోవచ్చు. షీ డస్ రైట్ డైరీ ఎవ్రీడే, లేదా మై ఫ్రెండ్ డస్ రైట్ డైరీ ఎవ్రీడే. ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. సో ఇలా ఏ టేబుల్లో పాజిటివ్ లో జవాబులు చెప్పడం నేర్చుకుంటారు. నెక్స్ట్ బి టేబుల్, నెగటివ్ లో జవాబులు చెప్పడం నేర్చుకుంటారు. సూత్రం సేమ్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, హీ డజంట్ రైట్ డైరీ ఎవ్రీడే అంటే అతడు ప్రతిరోజు డైరీ రాయడు. షీ కూడా వాడచ్చు. షీ డజంట్ రైట్ డైరీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు డైరీ రాయదు. ఇట్లా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ సి టేబుల్లో పాజిటివ్ లో ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఇక్కడ సూత్రం రివర్స్ అవుతుంది. ఏ టేబుల్లో బి టేబుల్ అనేమో స్టార్టింగ్ లో సబ్జెక్ట్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇప్పుడు సి టేబుల్లో స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ వర్బ్, ఎక్స్ట్రా వర్డ్స్, అలాగే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ చూద్దాం. డస్ హీ రైట్ డైరీ ఎవ్రీడే అతడు ప్రతిరోజు డైరీ రాస్తాడా. షీ అనుకోండి, డస్ షీ రైట్ డైరీ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు డైరీ రాస్తుందా. ఇలా పాజిటివ్ లో ప్రశ్నలు అడగడం నేర్చుకుంటారు. స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అంటే డసే, రైట్, డూ ఫామ్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. నెక్స్ట్ డి టేబుల్. డి టేబుల్లో డస్ అని డూ ఫామ్ ని వాడి నెగిటివ్ క్వశ్చన్స్ అడగడం ఎలా. చూడండి, సి టేబుల్లో ఉండే సూత్రమే ఇక్కడ ఉంటుంది, కాకపోతే హెల్పింగ్ కు నాట్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి. డజంట్ హీ రైట్ డైరీ ఎవ్రీడే అతడు ప్రతిరోజు డైరీ రాయడా, లేదా డజంట్ షీ రైట్ డైరీ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు డైరీ రాయదా. అంటే నెగిటివ్ ప్రశ్నలు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్. ఈ టేబుల్లో WH వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం నేర్చుకుంటారు. WH వర్డ్స్ తెలుసు కదా మీకు, 9 WH వర్డ్స్ ఉంటాయి. ఇదిగో చూస్తున్నారు కదా 9 WH వర్డ్స్ ఈ టేబుల్లో. ఇప్పుడు ఈ టేబుల్ ఏదైనా ఒక WH వర్డ్ తీసుకొని ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డస్ హీ రైట్ డైరీ ఎవ్రీడే, లేదా ఆమె అనుకోండి వెన్ డస్ షీ రైట్ డైరీ ఎవ్రీడే. మరి సూత్రం ఏంటి? సో సిలో ఉండే సూత్రమే ఇక్కడ వస్తుంది, కాకపోతే హెల్పింగ్ వర్బ్ కు ముందు WH వర్డ్ యాడ్ చేయాలి. సూత్రం చూడండి, సి టేబుల్లో ఉండే సూత్రము ఈ టేబుల్లో ఉండే సూత్రం సేమ్. హెల్పింగ్ వర్బ్ కు ముందు ఏదైనా ఒక WH వర్డ్ వాడాలి. సో ఈలో WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ టేబుల్ పేరు ABCD. హెడ్డింగ్ చూస్తున్నారు కదా, పైన ABCD ఉంది కదా. అంటే మొత్తం ఈ ABCD అనే మంత్రం ద్వారా ఈ డస్ అనే డూ ఫామ్ ని వాడి 5 రకాల వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఏలో ఏం నేర్చుకుంటున్నారు, బిలో ఏం నేర్చుకుంటున్నారు, సిలో ఏం నేర్చుకుంటున్నారు, డిలో ఏం నేర్చుకుంటున్నారు, ఈలో ఏం నేర్చుకుంటున్నారు ఒక్కసారి చూడండి. ఏలో ఏం నేర్చుకుంటున్నారు, పాజిటివ్ లో ఆన్సర్స్ చెప్పడం ఎలా. బిలో ఏం నేర్చుకుంటున్నారు, నెగిటివ్ లో ఆన్సర్స్ చెప్పడం ఎలా. సిలో ఏం నేర్చుకుంటున్నారు, పాజిటివ్ లో ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. డిలో ఏం నేర్చుకుంటున్నారు, నెగిటివ్ లో ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. ఈలోనేమో WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. ఇది ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, ఒక ఎగ్జామ్. డస్ అనే ఈ డూ ఫామ్ ని వాడి నేను 5 తెలుగు వాక్యాలు ఇస్తాను, వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే
రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.